హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుంటారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే ఒట్టి తుణుకుల కూర ఎలా చేయాలో చూసేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగైతే ఒట్టి ముక్కలు మొత్తం మెత్తగా అయితే దంచుకొని తర్వాత అయితే సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలా. ఇదో నేను చూపించే విధంగా ఈ విధంగా అయితే సన్నగా అయితే ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలా. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత పెద్ద గడ్డలు అయితే నేను తీసుకున్నాను ఆనియన్స్. ఈ విధంగా అయితే కనుక ఆనియన్స్ అలాగే ఈ దంచుకొని వచ్చిన ఒట్టి తుణుకలు వెల్లుల్లి కూడా కొంచెం వేయండి. తర్వాత పసుపు, వెల్లుల్లి కూడా దంచి వేయాలి. నేను ఒట్టి తుణుకలతోనే దంచినాను. పసుపు, కాస్తంత ఉప్పు, ఎక్కువైతే ఉప్పు అవసరం లేదు, కొద్దిగా అయినా సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది. కొద్దిగా వేసుకోండి ఉప్పు. తర్వాత అయితే కొంచెం కొబ్బరి పొడి, ఎక్కువ మసాలాలన్నీ అవసరం లేదు దీనికి. కొంచెం ధనియా పౌడరు. మీకు మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం కారం పొడి, తగినంత కారం, అలాగే నీళ్ళు పోసి ఉడకనివ్వాలి బాగా. నేనైతే నీళ్ళు పోసేసి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో అయితే కలిపినాను. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే కనుక ఇది పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. నీళ్ళన్నీ ఇమిరిపోయేలాగా ఉడకాల. మొత్తం నీళ్ళన్నీ అయితే ఇమిరిపోవాలా. నీళ్ళన్నీ అయితే ఇమిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇంకొంచెం అయితే నీళ్ళు ఉన్నాయి, ఆ వాటర్ మొత్తం ఇమిరిపోవాలి బాగా. చూడండి, ఇంకొంచెం ఉన్నాయి అంతే. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయాలి. తగినంత ఆయిల్ మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలాగే ఒక 10 minutes అయితే బాగా ఫ్రై చేయాలి. ఎక్కడన్నా వాటర్ ఉన్నా కొంచెం ఉన్నా మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి, వాటర్ అయితే మొత్తం ఇమిరిపోయాయి. ఆయిల్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. అట్లయితే టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. ఇవైతే మేము సంబర్లో ఏట కోసి ఎండబెట్టుకుంటాము. ఆ తునకలే ఇవి, ఒట్టి తునకలు అంటాం మేమైతే. మీ సైడ్ ఏమంటారో, మీ సైడ్ కూడా ఇలాగే చేసుకుంటారా? అలాగైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి తింటే మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది టేస్ట్ ఈ ఒట్టి తునకల కూర. మీరు ట్రై చేయండి కావాలంటే.